వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన క్లాస్‌లో ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి. ఈ పేపర్‌కొచ్చేసరికి యూనిట్ 2ని డిస్కస్ చేద్దాం. ఇందులో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని డిస్కస్ చేద్దాం. సో, ఈరోజు మన ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఈ క్వెషన్ అనేది మీ ఎగ్జామినేషన్‌లో మోస్ట్ టైమ్స్ రిపీట్ అయిన క్వెషన్. సో, దీన్ని కొంచెం అలా విన్నట్లయితే మీకు వచ్చేస్తుంది నాన్న. ఏం కష్టం లేదు ఇందులో. ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏం తెలుసుకుందాం. ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఒక కండిషనల్ బేస్డ్ స్టేట్మెంట్ నాన్న. అంటే ఒక కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్. అంటే ఇది ఒక డిసిజన్ ఒక కండిషన్ మీద డిసిజన్ అయ్యి ఉంటది. సో, ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ కాలేజ్ అనేది 9:30కో, 9:20కో, 9కో ఉండొచ్చు. సో, నువ్వు ఎళ్ళేసరికి 9:30 దాటిపోయింది. అక్కడ ఉన్న మీ పీటీ టీచరో, పీటీ సారో ఎవరో ఒకరు ఉంటారు కదా! వాళ్ళు నిన్ను ఆపేస్తారు. సో, ఎందుకు ఆపేసారంటే నువ్వు కరెక్ట్ టైంకెళ్ళలేదు. అక్కడ కరెక్ట్ టైంకొస్తే లోనకెళ్తావు. లేకపోతే అక్కడ ఆగిపోతావు. సో, ఇక్కడేంటి కండిషన్ ఏంటి? నువ్వు ఎప్పుడైతే కరెక్ట్ టైంకొస్తావో లోనకెళ్తావు. లేకపోతే అక్కడే ఆగిపోతావు. సో, సేమ్ ఇఫ్ స్టేట్మెంట్ అంతే నాన్న. ఏం లేదు సింపుల్‌గా జాగ్రత్తగా వినండి. సింపుల్‌గా చెప్తా. ఇఫ్ స్టేట్మెంట్. యాన్ ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ సి కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్. ఈ సి లాంగ్వేజ్‌లే కదన్నా అన్న. ఇందులో కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్ నాన్న. అంటే దట్ అలౌస్ ప్రోగ్రామ్ టు మేక్ డిసిజన్స్. అంటే ఇది ఒక డిసిజన్ మీద ఆధారపడి కంట్రోల్ చేయబడుతుంది. అర్థమైంది నాన్న? బేస్డ్ ఆన్ వెదర్ కండిషన్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. అంటే ఇచ్చిన డిసిజను ట్రూ అయిందా లోనకెళ్తది. లేకపోతే ఫాల్స్ అయిందా అక్కడ ఆగిపోద్ది. లేకపోతే టెర్మినేట్ అయిపోద్ది. ఇఫ్ స్టేట్మెంట్ మాత్రం ఇలా జరుగుతుంది నాన్న. ఇందులోకొచ్చేసరికి మనం జనరల్ ఫార్మ్ చూద్దాం. దీన్నే సింటాక్స్ అంటారు. సింటాక్స్ అంటే ఏటి లేదు నాన్న. సింటాక్స్ అనగానే ఒక స్ట్రక్చర్. అంటే ఆ ప్రోగ్రామ్‌ని ఎలా రాయాలో అదే స్ట్రక్చర్‌నే సింటాక్స్ అంటారు. ఇందులోకొచ్చేసరికి ఇఫ్, ఇఫ్ ఇక్కడ ఈ బ్రాకెట్స్ ఉన్నాయి కదా నాన్న! దీన్ని కర్వ్ బ్రాకెట్స్ అంటారు. ఇందులో లోన ఏటున్నది చూడండి కండిషన్. ముందే చెప్పాను కదా నాన్న! ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఒక కండిషన్ బేస్డ్ స్టేట్మెంట్. ఇందులో సపోజ్ ఏదైనా ఒక కండిషన్ ఇద్దాం. ఇందాక చెప్పాను కదా నాన్న! మీరు కాలేజీలోకి 9:30 9:30 కరెక్ట్ టైంకి వచ్చారు. అదొక కండిషన్ నాన్న. వచ్చారంటే ఇక్కడ ఏటొస్తది ఎగ్జిక్యూట్ ఏటవుద్ది? ఇఫ్ లోనకెళ్తారు. లేదా కండిషన్ ఫాల్స్ అయిపోయి అంటే 9:30 దాటి వచ్చేసారు. సో, ఇక్కడ నుంచి టెర్మినేట్ అయిపోయి నెక్స్ట్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. అంతే నాన్న. సింపుల్ నాన్న. ఇందులోని ఒక్కోటి ఇప్పుడు చెప్పాను కదా నాన్న! ఇఫ్ అంటే ఏంటి? అందులో ఉన్న పారాంథసిస్ గురించి అంటే కర్వ్ బ్రాకెట్స్ గురించి అదే కర్వ్ పారాంథసిస్ అండ్ కండిషన్ గురించి ఒక చిన్న డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం నాన్న. ఇఫ్, ఇఫ్ అనేది ఒక కీవర్డ్ నాన్న. ద ఇఫ్ కీవర్డ్ ఇంట్రొడ్యూస్ ద కండిషనల్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్స్ ఇవన్నీ ఇఫ్ ఎల్స్, స్విచ్ స్టేట్మెంట్ ఇవన్నీ ఒక కండిషనల్ బేస్డ్ స్టేట్మెంట్. ఇవే కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటారు. సో, ఇందులో ఇఫ్ అనే కీవర్డ్ కండిషనల్ స్టేట్మెంట్ నుంచి వచ్చింది నాన్న. ఈ ఇండికేట్ స్టార్ట్ ఆఫ్ ది డిసిజన్ మేకింగ్ ప్రాసెస్. ఈ డిసిజన్ మేకింగ్ ప్రాసెస్‌లో ఇఫ్ నుండి స్టార్ట్ అవుద్దని చెప్పారు నాన్న. అంతే నాన్న ఇంకేం లేదు. నెక్స్ట్ ఇఫ్ ఇలా పారాంథసిస్ రాసి ఇక్కడ కండిషన్ అని పెట్టారు కదా నాన్న! ఇప్పుడు ఇఫ్ అనేది కీవర్డ్ అని తెలిసింది. నెక్స్ట్ ఈ పారాంథసిస్ అంటే ఏంటో చూసుకుందాం నాన్న. ఈ పారాంథసిస్ అంటే ఈ పారాంథసిస్ ఎన్‌క్లోజ్ ద కండిషన్ దట్ నీడ్స్ టు బి ఎవాల్యూటెడ్. ఈ కండిషన్‌లో ఈ ఇఫ్ కండిషన్‌లో మనం ఈ పారాంథసిస్ పెడితే ఒక ఫంక్షన్ నాన్న ఇది. ఫంక్షన్‌లో పక్కాగా ఈ కర్వ్ పారాంథసిస్‌ని యూజ్ చేయాలి. దీన్ని యూజ్ చేస్తేనే నీకు కోడ్ అనేది రన్ అవుద్ది. మనం ప్రోగ్రామ్ చేసినప్పుడు దీని గురించి డీటెయిల్డ్‌గా నేర్చుకుందాం. తర్వాత ఒక థర్డ్ పాయింట్ చూసుకుందాం. కండిషన్ నాన్న. కండిషన్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు. ఇందాక చెప్పాను కదా! స్కూల్‌కి ఇన్ టైమ్‌లో వస్తే లోనకెళ్తావు. లేదా బయటనుంటావు. అదే ఒక కండిషన్ నాన్న. నువ్వు ఇన్ టైమ్‌లో వచ్చావో లేదో చెక్ చేయడాన్ని యూజ్ చేసేదే కండిషన్. సపోజ్ దిస్ ఈస్ అన్ ఎక్స్‌ప్రెషన్ దట్ ఎవాల్యూట్ ద ఎయిదర్ ట్రూ అంటే నాన్ జీరో, ఫాల్స్ జీరో. ట్రూ అంటే 1 అంటే నాన్ జీరో. ఫాల్స్ అంటే 0 అంటే
ఈ ప్రోగ్రామ్ లాంగ్వేజ్‌లో ఇది బైనరీ లాంగ్వేజ్ కదా నాన్న. ఇందులో 0 అండ్ 1స్ ఉంటాయి. అందుకే ఫాల్స్‌ని మనం 0తో ఇండికేట్ చేస్తాం. ట్రూని 1తో ఇండికేట్ చేస్తాం. అందుకే ఇక్కడ చెప్పాడు నాన్న. ఇట్ కెన్ బి కంపారిజన్ ఏ లాజికల్ ఎక్స్‌ప్రెషన్. అంటే లాజికల్ ఎక్స్‌ప్రెషన్ అంటే ఒక కండిషన్ లాంటిది నాన్న. అది కండిషన్ ట్రూ అయితే లోనకెళ్తది. లేకపోతే బయటనుంటది. అంటే నాన్న నెక్స్ట్ చూద్దాం. ఇప్పటిదాకా కర్వ్ బ్రాకెట్స్ చెప్పుకున్నాం. ఇందులో కర్లీ బ్రాకెట్స్ అదే మీసాల బ్రాకెట్స్ అవి ఎందుకు యూజ్ చేస్తామో వాటి గురించి ఒకసారి డీటెయిల్‌గా నేర్చుకుందాం. ద కర్లీ బ్రాసెస్ దీన్ని మీసాల బ్రాకెట్ అనొచ్చు లేదా కర్లీ బ్రాసెస్ అనొచ్చు. ఎన్‌క్లోజ్ ద బ్లాక్ ఆఫ్ ది కోడ్ అంటే ఈ కోడ్ బ్లాక్‌లో ఇంక్లోజ్ చేయబడి ఉంటది. అంటే ఇఫ్ కండిషన్ ఇచ్చి అక్కడ ఓపెన్ అవుద్ది నాన్న. తర్వాత బాడీ ఆఫ్ ది ఇఫ్ స్టేట్మెంట్ ఉంటది. తర్వాత క్లోజ్ చేస్తది. సో, అంతే నాన్న. ఇది ఎన్‌క్లోజ్ ద బ్లాక్ ఆఫ్ ది కోడ్ దట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ద కండిషన్ ఈస్ ట్రూ. అంటే ఈ కండిషన్ ట్రూ అయితే పారాంథసిస్ లోనికి ఎంట్రీ అవుద్ది నాన్న. ఇఫ్ దేర్ ఓన్లీ వన్ స్టేట్మెంట్ ద కర్లీ బ్రేసెస్ ఆర్ ఆప్షనల్. అదే ఇచ్చే ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఓన్లీ వన్ ఇఫ్ స్టేట్మెంట్ అయితే అది నీకు ఆప్షనల్‌గా ఈ పారాంథసిస్ పెట్టుకోవచ్చు. లేకపోతే పెట్టకూడదు. లేదా ఇఫ్ స్టేట్మెంట్ అనేవి రిపీటెడ్‌గా ఎక్కువ వచ్చితే అప్పుడు మాత్రం పక్కాగా పారాంథసిస్ పెట్టాలి నాన్న. ఎందుకంటే కోడ్ అనేది కన్‌ఫ్యూజన్ అవుతుంది నాన్న. నెక్స్ట్‌కొచ్చేసరికి నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ద కండిషన్ ఈస్ ట్రూ. ఇందాక చెప్పుకున్నాం కదా నాన్న. కండిషన్ ట్రూ అయితే కోడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. లేకపోతే టెర్మినేట్ అవుద్ది. ఎందుకంటే ఇది సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ కాబట్టి. ఎల్స్ అవేటి ఉండవు కాబట్టి టెర్మినేట్ డైరెక్ట్ అయిపోద్ది. దిస్ రిప్రజెంట్స్ ద కోడ్ దట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఓన్లీ వెన్ ద కండిషన్ ఇన్సైడ్ ద పారాంథసిస్ ఎవాల్యూట్స్ టు ట్రూ. అదే కదా ఇప్పుడు చెప్పుకున్నాం కదా నాన్న. కండిషన్ అనేది ట్రూ అయితే ఈ కర్లీ బ్రాసెస్‌లోనికెళ్ళి కోడ్ ఎగ్జిక్యూట్ అవుతదని ఈ పాయింట్ చెప్పింది నాన్న. ఇప్పుడు మనం ఇఫ్ స్టేట్మెంట్ మీద థియరీగా చెప్పుకున్నాం నాన్న. దీని మీద ఒక చిన్న ప్రోగ్రామ్ చూద్దాం. ఇందులో ప్రోగ్రామ్ చూసేసరికి ఇదంతా బాడీ నాన్న. ఇదంతా కోడు. ఇది వచ్చేసరికి అవుట్‌పుట్ నాన్న. ఇందులో మనం ప్రాక్టికల్‌గా రన్ చేసి చూద్దాం. ఇందులోకొచ్చేసరికి యాజ్ ఇంక్లూడ్ stdio.h అంటే ఇదొక హెడర్ ఫైల్ నాన్న. హెచ్ అంటే హెడర్ ఫైలు. యాజ్ అంటే ప్రీ ప్రాసెసర్ నాన్న. stdio.h ఎస్టీడీ అంటే స్టాండర్డ్, ఐ అంటే ఇన్పుట్, ఓ అంటే అవుట్పుట్ నాన్న. ఈ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అనే హెడర్ ఫైల్ని ప్రీ ప్రాసెసర్కి ఇంక్లూడ్ చేస్తాం. దానివల్ల ఈ లోనున్న కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి ఈ ప్రింట్ఎఫ్ అనేది ప్రింట్ చేయమని అదొక ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది నాన్న. దాన్ని బట్టి ఈ కోడ్ రన్ అవుతుంది. ఈ ఈ హెడర్ ఫైల్ మాత్రం లేకపోతే మొత్తం కోడ్ అంతా రన్ అవ్వదు నాన్న. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. చూడండి నాన్న. ఇందులో ఏంటంటే ఇఫ్ ఏజ్ అనేది 25 ఇచ్చాను నాన్న. ఏజ్ 25 ఇస్తే ఇక్కడ ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 18 ఏజ్ అనేది 18 కంటే ఎక్కువ అయితే ప్రింట్ఎఫ్‌లో ఏటి ఇచ్చాను నాన్న. యువర్ ఎలిజిబుల్ ఫర్ యువర్ అవుట్. అంటే 18 కంటే ఎక్కువైతే ఓట్‌కి ఎలిజిబుల్ అవుతావు. లేకపోతే నువ్వు నాట్ ఎలిజిబుల్. సో, ఇక్కడ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ కాదు కాబట్టి ఎలిజిబుల్లో కాదా అని చెప్పదు. ఓన్లీ ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ అని చెప్తది. లేకపోతే టెర్మినేట్ అయిపోద్ది. సో, సపోజ్ ఇందులో మనం ఏదో ఒకటి తీసి చూద్దాం. ఇప్పుడు రన్ చేయండి. ఎర్రర్ వచ్చింది. అసలు ఎర్రర్ అంటే ఏంటి? అంటే కోడ్‌లో ఉన్న మిస్టేక్స్‌నే ఎర్రర్ అంటాం. అది ఎక్కడ ఎర్రర్ వచ్చింది? ఎర్రర్ ఏంటి అనేసి ఇక్కడ ఇస్తుంది నాన్న. ఇక్కడ చూసేసరికి మనం ఈ టోకెన్ అనే మిస్ చేసేసాం. అంటే క్లోజ్డ్ పారాంథసిస్ మిస్ అయింది. అది ఎక్కడ? సారీ, ఓపెన్ పారాంథసిస్ మిస్ అయింది. అది ఎక్కడ అయిందంటే ఇక్కడ చూడండి. ఇక్కడ కర్వ్ బ్రేస్ పక్కన మిస్ అయిందని చెప్పాడు. అంటే కర్వ్ బ్రేస్
ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఎక్కడ అనేసి మనకి తెలియట్లేదు కదా! అప్పుడు చూద్దాం. ఇది మెయిన్ ఫంక్షన్ నాన్న ఇక్కడ ఓపెన్ అయింది. లాస్ట్‌లో క్లోజ్ అయింది. ఇక్కడ ఓపెన్ అనేది లేదు. ఇక్కడ క్లోజ్ అయిపోయాయి. ఇఫ్ స్టేట్మెంట్‌లో మనం సింటాక్స్ చెప్పినప్పుడు ఓపెన్ చేసిన తర్వాతే లోనకెళ్ళాలని చెప్పాం కదా! ఇక్కడ ఓపెన్ లేదు. సో, ఇక్కడ మిస్ అయిందని అర్థం. అక్కడ పెట్టేసి రన్ చేద్దాం నాన్న. సో, పెట్టాం కదా నాన్న. ఒకసారి రన్ చేసి చూద్దాం. కోడ్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది కదా! చూడండి కోడ్ సక్సెస్‌ఫుల్లీ రన్. అంటే నువ్వు ఎక్కడ మిస్టేక్ చేసినా సపోజ్ ఇది లైన్ ఎండింగ్ నాన్న. ఈ సెమీకోలన్‌ని లైన్ ఎండింగ్‌లో యూజ్ చేస్తాం. ఇది మిస్ అయినా కోడ్ రన్ అవ్వదు నాన్న. అలాగే ఈ బ్రాకెట్ గురించి ఆల్రెడీ చెప్పాం. ఇది ఫంక్షన్ నాన్న. ఫంక్షన్ పక్కాగా ఓపెన్ చేయాలి. నెక్స్ట్ ఇంట్ అంటే ఒక డేటా టైప్ నాన్న. ఈ ఇంటీజర్ అనే డేటా టైప్‌ని రాయకున్నా నీకు రన్ అవ్వదు. ఇక్కడ ఇంట్ అనేది ఎందుకు ఇచ్చామంటే ఏజ్ అనేది ఒక నెంబర్‌తో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి అందుకే ఇంట్ అనేది డేటా టైప్‌ని తీసుకున్నాం నాన్న. నువ్వు ఇక్కడ ఇచ్చే నెంబరు ఒకవేళ ఏ ఇస్తే ఏబిసిడీలు అనేవి ఒక వర్డ్స్ కాబట్టి దాన్ని క్యారెక్టర్‌తో సూచిస్తాం. అవన్నీ క్యారెక్టర్ కాబట్టి అక్కడ ఇంటి బదులు క్యార్ అని రాస్తాం. అలాగే ఇచ్చే నెంబర్స్ అనేవి డెసిమల్ నెంబర్స్ అయ్యాయనుకో అప్పుడు మనం ఫ్లోట్ అని రాస్తాం. ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అంటే డెసిమల్ నెంబర్స్ నాన్న. అంతే నాన్న, ఇంకేం లేదు. ఈ కోడ్ సింపుల్‌గా అర్థమైంది కదా నాన్న. ఇక్కడ యాజ్ ఇంక్లూడ్ అనేది ఒక హెడర్ ఫైల్ నాన్న. ఇది ఇక్కడ మెయిన్ ఫంక్షన్ ఓపెన్ చేసాం. ఇందులోకి వచ్చేసరికి ఏజ్ అనేది 25, ఏజ్ అనేది 18 కంట ఈ గ్రేటర్ దెన్ కాబట్టి యువర్ ఎలిజిబుల్ టు ఓట్. ఓట్‌కి నువ్వు ఎలిజిబుల్ అయ్యావని అర్థం. సో, ఓట్‌కి ఎలిజిబుల్ అయ్యావు కాబట్టి ఇక్కడ మనకి అవుట్‌పుట్ యువర్ ఎలిజిబుల్ ఓట్ అని వచ్చింది. ఒకవేళ ఒకసారి మార్చి చూద్దాం. ఏజ్ 2 ఇచ్చాను నాన్న. అవుట్‌పుట్ ఏమొస్తుందో చూద్దాం. కోడ్ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో, అవుట్‌పుట్ ఏం రాలేదు. ఎందుకు? 18 అయితేనే 18 దాటితేనే నీకు ఓటు ఎలిజిబుల్ అవుతుందని చెప్పాం. ఎక్స్ట్రాగా ఇంకేమీ ఇక్కడ రాయలేదు కనుక టెర్మినేట్ అయిపోయి కోడ్ సక్సెస్ఫుల్ అయిపోయింది నాన్న. ఇది బాగా మీకు అర్థమై ఉంటుంది. సో, మీరు ఇది కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది నాన్న. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే ఏం లేదు నాన్న. ఇందాక చెప్పుకున్న ఇఫ్ స్టేట్మెంట్ లాగా ఉంటుంది. కాకపోతే ఎక్స్ట్రాగా ఎల్స్ అనేది యాడ్ అయింది. ఇఫ్ అంటే ఒక కండిషన్ బేస్డ్ స్టేట్మెంట్ అని నీకు తెలుసు. సో, నువ్వు ఇచ్చే కండిషన్ అనేది ట్రూ అయిందా లోనకెళ్ళి రన్ అవుద్ది. లేకపోతే ఇందాక టెర్మినేట్ అవుద్ది అన్నావు. ఇక్కడ టెర్మినేట్ అవ్వదు. ఎల్స్ బ్లాక్‌లోకి వెళ్ళి అప్పుడు అందులో ఏముందో అది ప్రింట్ అవుద్ది. అంతేనా సింపుల్. ఒక్కసారి చూద్దాం. ఇన్ సి ప్రోగ్రామింగ్ ద ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఈజ్ ఏ కంట్రోల్ ఫ్లో స్ట్రక్చర్. ఇందాక చెప్పుకున్నాం కదా, కంట్రోల్ స్టేట్మెంట్ అంటే ఏం లేదన్నా కండిషన్ బేస్డ్ అయి ఉంటుంది. ఇది మొత్తం కోడ్ని కంట్రోల్ చేస్తుందని అర్థం నాన్న. ఎగ్జిక్యూట్ డిఫరెంట్ బ్లాక్స్ ఆఫ్ కోడ్. ఇక్కడ ఉన్న ఇఫ్ స్టేట్మెంట్, ఎల్ స్టేట్మెంట్ ఇవన్నీ డిఫరెంట్ బ్లాక్స్ ఆఫ్ కోడ్ని ఇలా ఎగ్జిక్యూట్ చేస్తాయన్న. ఇప్పుడు కండిషన్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ అయితే ట్రూ అయితే లోన్కి వెళ్తుంది, లేకపోతే ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళిపోద్ది. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మేకింగ్ డిసిజన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఫ్లో. అంటే ఇక్కడ కండిషన్ అనేది ఒక డిసిజన్ మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ ట్రూ అయితే లోన్కి వెళ్ళాలి, లేకపోతే ఎల్స్కి వెళ్ళాలి అని ఇక్కడే చెప్తుంది నాన్న. ఒక డిసిజన్ తీసుకుంటుంది ఇక్కడ ఇఫ్ ఎల్ స్టేట్మెంట్లో. ఇప్పుడు జనరల్ ఫామ్ నేర్చుకున్నాం. జనరల్ ఫామ్ అంటే ఒక సింటాక్స్ నాన్న. ఇందులోకి వచ్చేసరికి ఇఫ్ ఆల్రెడీ మన ఇఫ్ స్టేట్మెంట్లో ఇఫ్ ఇది నేర్చుకున్నాం నాన్న. ఇందులో ఏంటి ఇఫ్ ఓపెన్ అయింది, ఇందులో కండిషన్ మీద లోన్కి వెళ్ళాలో లేదా ఆధారపడుతుంది. ఒకవేళ ట్రూ అయిందా కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందులో ఉంది? ఇఫ్లోనే ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయిందా డైరెక్ట్ ఎల్స్ బ్లాక్, ఇందులో ఏముందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంతే. మనం రాసేటప్పుడు ఎగ్జామ్లో రాసేటప్పుడు
ఈ కామెంట్ లైన్స్ ఉన్నాయి కదా నాన్న, కామెంట్ లైన్స్ అంటే ఏం లేదన్నా, డబల్ స్లాష్ ఉన్నదైతే డబల్ స్లాష్ ఎక్కడ కనబడినా అది ఒక కామెంట్ లైన్ లెక్కనన్న. అది మీకు అర్థం అవ్వడం కోసం నేను ఇక్కడ రాశాను నాన్న. మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఈ కామెంట్ లైన్స్ అనేవి రాయకండి అన్న. డైరెక్ట్ ఇఫ్ ఓపెన్ చేసి కండిషన్ రాసి పెరాన్సిస్ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి ఎల్స్ మళ్ళీ పెరాన్సిస్ ఓపెన్ చేస్తారు, తర్వాత క్లోజ్ చేస్తారు. ఇంతేనా? ఇక్కడ ఉన్న ఈ కామెంట్ లైన్స్ అనేవి అసలు మనం రాయన అవసరం లేదు. మీ యూజర్ అర్థం చేసుకోవడం కోసం నాన్న. అందులో ఆల్రెడీ ఇఫ్ కండిషన్ అనేది మీకు చెప్పాను నాన్న. మనం ఆల్రెడీ పోస్ట్ టాపిక్లో నేర్చుకున్నాం. మళ్ళీ ఒకసారి చెప్దాం. ది స్పాట్ ఎవాల్యూట్స్ కండిషన్. ఇఫ్ ద కండిషన్ ఎవాల్యూట్స్ ట్రూ, ద కోడ్ బ్లాక్ విత్ ఇన్ ద ఇఫ్ బ్రాసెస్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. అంటే ఏం లేదు నాన్న, ఈ కండిషన్ అనేది నువ్వు ఇచ్చిన కండిషన్ అనేది ట్రూ అయిందా, ద కోడ్ బ్లాక్ విత్ ఇన్ ద ఇఫ్ అంటే ఇఫ్లో ఉన్న కోడ్ని ఎగ్జిక్యూట్ అవుతుందని ఇది చెప్పింది నాన్న. ఇఫ్ కండిషన్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. కండిషన్ ట్రూ అయ్యాక లోనికి వెళ్తుంది, లేకపోతే ఎల్స్ బ్లాక్ వెళ్తుంది. ఇందులోకి వచ్చేసరికి ఓపెన్ పారాంథసిస్, క్లోజ్డ్ పారాంథసిస్ దాని గురించి మాట్లాడదాం. దిస్ ఈస్ ద బ్లాక్ కోడ్ దట్ రన్స్ వెన్ ఇఫ్ కండిషన్ ఈజ్ మెట్. అంటే కండిషన్ అనేది క్లోజ్గా, అంటే అది ఇప్పుడు సపోజ్ 9:30కి రావాల్సిన వాడివి 9:29 అలా క్లోజ్గా వచ్చావు. సో అప్పుడు మాత్రమే నువ్వు కాలేజ్లోనికి వెళ్తావు, లేకపోతే ఎల్స్ బ్లాక్కి వచ్చేస్తావు. ఇఫ్ బ్లాక్ అనేది టెర్మినేట్ అయిపోయి ఎల్స్ బ్లాక్ వచ్చావు. ద ఎల్స్ బ్లాక్ని ఒకసారి చూద్దాం. ద ఎల్స్ కీవర్డ్ ప్రొవైడ్స్ ఆల్టర్నేటివ్ కోడ్ బ్లాక్. అంటే ఇఫ్ కాకపోతే ఇది ఒక ఆల్టర్నేటివ్గా ఎల్స్ అనేది తీసుకున్నాం. ఇక్కడ కోడ్ ఇఫ్ కండిషన్, ఇందులో ఇఫ్ కండిషన్ అనేది ఆ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఒకవేళ ఫాల్స్ అయిందా ఎల్స్ బ్లాక్కి వచ్చేస్తామని ఈ ఎల్స్ బ్లాక్ చెప్పింది నాన్న. నెక్స్ట్ ఇందులో 4th పాయింట్, దిస్ బ్లాక్ కంటైన్స్ ద కోడ్ దట్ విల్ బి ఎగ్జిక్యూట్ వెన్ కండిషన్ ఇస్ ఇఫ్ స్టేట్మెంట్ నాట్ మెట్. అంటే ఈ కోడ్లో ఉన్న కండిషన్ అనేది దగ్గరగా లేకపోయినా, అంటే సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఉన్న చూడన్నా, నీ ఏజ్ అనేది 18 కంట ఒకవేళ తక్కువ ఉన్నదనుకో, అప్పుడు ఈ కండిషన్ ఫాల్స్ అయిపోయి ఎల్స్ బ్లాక్ వచ్చి యువర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని వచ్చేస్తుంది నాన్న. దీని మీద ఒకసారి ప్రోగ్రామ్ చూద్దాం నాన్న. ఇఫ్ మీద ఆల్రెడీ ప్రోగ్రామ్ చూసాం. ఇందులో ఇఫ్ ఎల్స్ మీద ఒకసారి ప్రోగ్రామ్ చూద్దాం. ఇఫ్ స్టేట్మెంట్ గురించి చెప్పుకున్నప్పుడు ఆల్రెడీ ఈ హెడర్ ఫైల్ గురించి చెప్పుకున్నాం. అలాగే ఈ మెయిన్ ఫంక్షన్ అంటే ఏంటి, ఈ లోనికి వచ్చేసరికి ఇంటీజర్, ఇక్కడ వేరియబుల్ గురించి, ఇలా అన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో డైరెక్ట్గా వచ్చేసరికి మనం ఇఫ్ గురించి ఒకసారి చూద్దాం. ఇందులో ఏంటున్నది చూడండి. నెంబర్ అనేది 2తో డివిజిబుల్ అయితే అది ఈవెన్ నెంబర్ అంటాం, లేదా అది కండిషన్ ఫాల్స్ అంటే అది 2తో డివిజిబుల్ అవ్వలేదు అంటే అక్కడ 1 వచ్చింది, నీకు శాసం అనేది 1 వచ్చింది, అప్పుడు వచ్చేసరికి ఆ నెంబర్ అనేది ఆడ్ ఇంటీజర్ అవుతుంది. అంతేనన్నా, ఇందులో ఏం లేదు. నీకు మ్యాథ్స్ తెలుసు కదా, ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి, నువ్వు అది 2తో డివిజిబుల్ అయితే ఈవెన్ నెంబర్, లేకపోతే ఆడ్ నెంబర్, అంతే ఈ కోడ్. రన్ చేసి చూద్దాం నాన్న. అంటే ఇలా ఎందుకు వచ్చిందంటే ఒకసారి చూడండి నాన్న, ఎంటర్ అన్ ఇంటీజర్ ఇందాక రాలేదు, డైరెక్ట్ కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోయాయి. ఇక్కడ ఎంటర్ అన్ ఇంటీజర్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ స్కాన్ ఎఫ్ అంటే స్కాన్ చేయమని, అంటే నీకు ఏ నచ్చిన నెంబరు కోడ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు నీకు నచ్చిన నెంబర్ తీసుకోవడం కోసం ఈ స్కాన్ అనే ఫంక్షన్ రాశాను నాన్న. ఇది ఉంటే నీకు నచ్చిన నెంబర్ తీసుకోవచ్చు. ఒకసారి చూడండి, చూపిస్తా. ఇంటీజర్, ఇందులో కోహ్లీ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి 18 వేస్తాను. రన్ చేసి చూద్దాం. సారీ, ఎంటర్ చేసడమే, నెంబర్ ఇచ్చి ఎంటర్ చేస్తే మీకు రన్ అయిపోతుంది. ఇచ్చిన నెంబర్ ఏంటి నాన్న, 18.
18 ఈజ్ ఈవెన్ నెంబర్. అలాగే ఇంకో నెంబర్ మార్చి చూద్దాం. మళ్ళీ రన్ చేస్తే సపోజ్ ధోని ఫ్యాన్స్ తల, అందుకే 7 ఇచ్చాను. ఇందులో 7 ఇచ్చాను కదా నాన్న. దాన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం ఏమొస్తుందో. చూడండి రన్ చేస్తున్నా. చూడండి మళ్ళీ 7 ఇచ్చా, రన్ చేసా, ఏమొచ్చింది చూడండి. 7 అంటే ఏంటి? ఆడ్ నెంబర్. ఆడ్ నెంబరు 2తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఇక్కడ చెక్ చేసింది. నేను నెంబర్ ప్లేస్లో 7 ఇచ్చా. 7 అనేది 2తో డివిజిబుల్ అవ్వలే. సో అవ్వలేదు కనుక ఏమొచ్చింది అక్కడ? 7 ఈజ్ ఆడ్ ఇంటీజర్. ఇది ఆడ్ ఇంటీజర్ అని చెప్పింది. ఇందాక 18 ఇచ్చేసరికి అది 2తో డివిజిబుల్ అయింది కాబట్టి 18 ఈజ్ ఈవెన్ ఇంటీజర్ అని ఇచ్చింది. సో ఇది నాన్న ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్‌ని కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీ నాన్న.